అంటే విష్ణుప్రియ ఆటో గేమ్లో అది అలా కనిపించలేదు మాకు. ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే, టు బి ఫ్రాంక్. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలుసులే మాకని. అన్నా నీకు శాలరీ వస్తుందన్నా, మాకు ఏది రాదన్నా, మళ్ళీ వారం ఆడే వస్తలేదురా ఫస్ట్ చాలా వేస్ట్, ఆడే వస్తలేదు. ఏమంటే లైక్ ఆ ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్ రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. దానివల్ల మీరు తీసేసుకోండి బ్రో, ఇలా బాగాల్సింది ఇలా శాలరీ వస్తాయి. సండే ఇప్పుడు 100% రియల్. బిగ్ బాస్లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలియదు, బట్ అక్కడ జరిగేది అయితే 100%. మణికంఠ నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్, అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్లో మణికంఠ లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి పీపుల్. అంటే మణికంఠ ఎలిమినేట్ అయిన తర్వాత సగానికి పైగా, ఇప్పుడు 80% 40% ఎంతమంది చూస్తున్నారో, సగానికి పైగా బిగ్ బాస్ చూడడం మానేశారంటున్నారు. ఓకే, ఆ మణికంఠ కదా ఫ్యాన్ బేస్ ఉందని ఇక్కడ తెలియదు, బయటకు వచ్చినప్పుడు తెలియదు. అది ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తప్పే అనుకోవచ్చు అన్న. మణికంఠ వెళ్ళిపోవడం, మణికంఠనే వెళ్తాను చెప్పాలి కదా అక్కడ. మణికంఠ సేవ్ అయ్యాడు, బట్ మణికంఠనే వెళ్తారు. అన్నాడు అంతోష్ పడ్డాయి కావాలని. అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది, బట్ లైక్ 13 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ వాడు వచ్చి కొంచెం డిస్అడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి 8 మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ. అన్ని పడి ఉంటాయి బయట వీడియోలు, మనమే పెట్టలేదు. కొంచెం డిస్అడ్వాంటేజ్ అది. రేస్ లో ఉన్నాడు కదా, అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళి మీకు ఎలా అనిపించింది? గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను, బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడికి వచ్చారు. గౌతమ్ కూడా నేను హ్యాపీగానే ఉంటాను. గౌతమ్ విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం. గౌతమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? గౌతమ్ గేమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫేక్ ఉన్నాడా లేదా జెన్యూన్ అనిపించాడా? అంటే గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తాడు, బట్ తర్వాత ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-78% జెన్యూన్ ఉన్నారు అనిపిస్తుంది. గౌతమా అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ని అక్క అనేది డిఫరెంట్ కదా. అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, అక్క అన్నారు.